దేవుడు మొదటగా ఒక కుక్కను సృష్టించి దానికి 20 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఇంటి ముందు కూర్చొని అందరి మీద అరవమని చెబుతాడు. దానికి ఆ కుక్క తాను 20 ఏళ్ళు అలా అరవలేనని, తనకు 10 ఏళ్ళు చాలని అంటుంది. దేవుడు సరే అంటాడు. ఆ తర్వాత దేవుడు ఒక ఆవును సృష్టించి మనుషులకు వ్యవసాయంలో సాయం చేస్తూ పాలిమ్మని చెబుతాడు. 60 ఏళ్ళు ఆయుష్ ఇస్తాడు. కానీ ఆవు తాను అన్ని ఏళ్ళు గొడ్డు చాకిరీ చేయలేనని, తనకు 20 ఏళ్ళు చాలని కోరుకుంటుంది. దేవుడు దానికి కూడా సరే అంటాడు. చివరగా దేవుడు మనిషిని సృష్టించి భూమి మీద సంతోషంగా జీవించమని చెబుతూ 20 ఏళ్ళ ఆయుష్ ఇస్తాడు. అప్పుడు మనిషి, స్వామి 20 ఏళ్ళు చాలా తక్కువ, ఆవు వద్దనుకున్న 40 ఏళ్ళు, కుక్క వద్దనుకున్న 10 ఏళ్ళు కూడా నాకే ఇచ్చేయండి అని అడుగుతాడు. దానికి దేవుడు నవ్వి సరే నీ ఇష్టం అని వరమిస్తాడు. అందుకే మనిషి మొదటి 20 ఏళ్ళు ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతాడు. తర్వాత 40 ఏళ్ళు ఆవులాగా కుటుంబం కోసం కష్టపడి గొడ్డు చాకిరీ చేస్తాడు. చివరి 40 ఏళ్ళు వృద్ధుడై కుక్కలాగా అందరి మీద అరుస్తూ గునుగుతూ గడుపుతాడు.